నిజామాబాద్ జిల్లా గుడితాండా, గోవింద్పల్లి, సల్పబండతాండా, దుబాక గ్రామాల్లో ఐకేపీ మరియు పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తూకం వేసి ప్రారంభించారు. సందర్భంగా మండల అధ్యక్షులు ఆర్ముచ్చిన బాలరాజు, చైర్మన్ చిన్నారెడ్డి, ఐకేపీ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని పేర్కొన్నారు. సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ వస్తుందని, రైతులు దళారులకు అమ్మవద్దని సూచించారు. ఎలాంటి కడతా లేకుండా కొనుగోలు చేస్తున్నామని, వెంటనే ధాన్యం డబ్బులు రైతు ఖాతాలో జమ చేస్తామని, గత ప్రభుత్వం క్వింటాల్ ధాన్యంకు 10 కిలోల కడతాతో రైతులకు నిండా ముంచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ ఇస్తూ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఐకేపీ అధికారులు, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు రాజన్న, నవాసి నాయక్, గుంటా గంగయ్య, మలవత్ గోవింద్, బాలు, రూప్ సింగ్, ఐకేపీ అధ్యక్షులు, రజకల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, తర్పల్లి మండలం. దిగినాడు మీరు మళ్ళా రెడ్